హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది ఇవాళ టాపిక్ ఏంటని చెప్పి. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే 660 రూపీస్ అండి. సో నేను డ్రెస్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇట్స్ ప్రైజెస్ గురించి చెప్తానండి. కొంచెం బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి బ్రైట్ కలర్స్ ఎలా మిక్స్ చేసి మ్యాచ్ చేసి వేసుకోవచ్చు, క్రియేటివ్గా థింక్ చేసి యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎవ్రీ కలర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం చెప్తానండి. ఎక్కువ లెంత్ ఏం తీసుకోను. సో స్టే ట్యూన్. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు అక్కడ తెలుస్తాయి. యూ కెన్ ఫాలో మీ దేర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదండి అవుట్ఫిట్. సో సైడ్లో పిక్చర్స్ పెడతాను. నా దగ్గర నావీ బ్లూ కలర్ శారీ ఉన్నిందండి, 5.5 మీటర్స్ శారీ ఉన్నింది. కొంచెం సైడ్లో ఈ పిక్చర్ చూపిస్తున్నారు కదండి, అలా డిజైన్ చేద్దాం అనుకున్నాను. నావీ బ్లూ కంప్లీట్ డ్రెస్ అయితే నాకైతే బాగుండదు. సో ఐ డిజైన్ సంథింగ్ లైక్ దిస్ అండి. డిజైన్ పెద్ద హెవీగా ఏం చేయలేదండి, సైడ్లో పిక్చర్స్ యాడ్ చేస్తాను ఎలా ఉంది అని. టోటల్ ఇక్కడ ఫుల్ ఫ్రేమ్లో కనిపించట్లేదు, మీరు సైడ్లో పిక్చర్స్ చూడండి. మస్టర్డ్ ఎల్లో ఫ్యాబ్రిక్, ఇది నావీ బ్లూ మెటీరియల్, 5.5 మీటర్స్ అండి. సో కింద క్రేప్ లైనింగ్ వేసాను. ఇది వచ్చి 2 మీటర్స్ తీసుకున్నాను, స్కిప్ చేయకండి. ఇది టోటల్ అవుట్ఫిట్. ఇంకా ప్రైజెస్ గురించి చెప్పాలంటే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కొంచెం ఇలా డిజైన్ వచ్చింది. ఇది టోటల్ 1 మీటర్ తీసుకున్నాను, 100 రూపీస్ పడింది. లైనింగ్ ఒక 1 మీటర్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్ 50 రూపీస్ పడింది. అండ్ కింద వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్ నావీ బ్లూ, ఇది ఒక 5.5 మీటర్స్ అండి. ఇది ఒక 400 రూపీస్ పడింది. అండ్ వేసాను, క్రేప్ లైనింగ్ వేసాను. ఇది ఒక 2 మీటర్స్ తీసుకున్నాను, టోటల్ 100 రూపీస్ పడింది. 100 రూపీస్, 400 రూపీస్ అండి. ఇది ఒక 500. మెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఒక 100 రూపీస్ అండి. ఒక 1 మీటర్ కాటన్ లైనింగ్ వచ్చి ఒక 50 రూపీస్ అండి. టోటల్ 650 రూపీస్. టోటల్ అవుట్ఫిట్ వచ్చి ఇంకా మొత్తం కలిపి 650 అవుట్ఫిట్ అండి. ఇది ఇంకా స్టిచ్చింగ్ మన ఏరియాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది స్టిచ్చింగ్ 500 తీసుకుంటారు, 600. స్టిచ్చింగ్ మన ఏరియాని బట్టి డిఫరెంట్ ఉంటుంది. నేనే స్టిచ్ చేశాను ఈ అవుట్ఫిట్ కంప్లీట్లీ. సైడ్లో ఒక ఇమేజ్ పెడతానండి. నావీ బ్లూని మనం ఎలా కాంబినేషన్స్తో డిజైన్ చేసుకోవచ్చు అని మీరు అక్కడ ఒకసారి చూడండి. కొన్ని అవుట్ఫిట్ ఐడియాస్ కూడా నేను యాడ్ చేస్తాను, కొంచెం చూడండి. మీకు ఏమైనా నచ్చితే డిజైన్ చేసుకోవచ్చు మీరు కూడా. నావీ బ్లూ అండ్ స్కై బ్లూ డిజైన్ చేసుకోవచ్చు అండి. నావీ బ్లూ అండ్ ఆరెంజ్ డిజైన్ చేసుకోవచ్చు. నావీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా నావీ బ్లూ అండ్ ఓషన్ గ్రీన్ కలర్స్ డిజైన్ చేసుకోవచ్చు. అలా చాలా చేసుకోవచ్చు అండి. కొంచెం అవుట్ఫిట్ ఐడియాస్ అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. నావీ బ్లూ కంప్లీట్గా అయితే బ్రౌన్ స్కిన్ వాళ్ళకి చాలా ఆడ్ ఉంటుందండి, ఎత్తి కొడుతుంది. అలా ఆడ్ కలర్స్ని మనం ఇలా లైట్ కాంప్లెక్షన్స్తో డిజైన్ చేసుకున్నామంటే అవుట్ఫిట్ చాలా క్లాసీ లుక్ వస్తుంది. అలా మనం క్రియేటివ్గా ఆలోచించి ఎవ్రీ కలర్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఎవ్రీ కలర్ని మనం మనకు సూట్ అయ్యేలాగా చేసుకోవచ్చు అండి. చాలా క్రియేటివ్గా ఆలోచించి చేసుకోవచ్చు. లిటరల్లీ వీ కెన్ ప్లే విత్ ప్లెయిన్ కలర్స్ అండి. ఎలా అయినా ప్లెయిన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అది ట్రెండ్ అయిపోతుంది, ఫ్యాషన్ అయిపోతుంది. వీ కెన్ రిక్రియేట్ ఎవ్రీథింగ్ అండి. అసలు లిటరల్లీ చాలా డిజైన్ చేసుకోవచ్చు. సింప్లిసిటీలోనే ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా చాలా బాగా చేసుకోవచ్చు. హెవీ వర్కే చేసుకోవాల్సిన పని లేదు, హై బడ్జెట్ డ్రెస్సెస్లోనే అవసరం లేదు. సింపుల్గా ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా బాగా డిజైన్ చేసుకోవచ్చు అండి. మనము పర్సనల్గా నాకైతే ప్లెయిన్స్ చాలా ఇష్టం అండి. ఇంకా బ్రౌన్ స్కిన్ వాళ్ళకి పీచ్ కలర్ బాగుంటుంది, లైట్ ఆనియన్ కలర్ బాగుంటుంది, మస్టర్డ్ ఎల్లో కూడా బాగుంటుందండి. ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో నేను కొన్ని సూటబుల్ కలర్ కాంబినేషన్స్ ఫర్ డ్రెస్ స్కిన్ అని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో కొన్ని పెడతానండి. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్.